జరిగింది కదా, అది కుట్ర అని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమైంది. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఎక్స్పోజ్ చేస్తున్న టాపిక్ ఏంట్రా అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏంటి ఈడు డైరెక్ట్ గా సీఎం మీద వీడియోస్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? చెయ్యాలి మామ, తప్పు ఎవరిది ఉంటే వాడిని పట్టుకొని మింగాలి. సో ఇంకెందుకు లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాము మరి. అరే మామ, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఇంట్రో చేసుకో. వినబడుతుంది. వేస్తున్నా సో గాయ్స్, మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోల్ లో మదర్ అండ్ బాబుకి ఇన్సిడెంట్ అయింది కదా. ఆ మ్యాటర్ అంతా మీకు తెలుసు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన సీఎం సార్ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని బయట టాక్. కానీ మామ, ఇలా అయితే ఏపీలో కొన్ని పాలిటిక్స్ మీటింగ్స్ కి, కొన్ని సభలకి వెళ్ళినప్పుడు చాలా మంది చనిపోయారు కదా. అప్పుడు దానికి కారణమైన వాళ్ళని జైల్లో పెట్టలే, మరి దాన్ని ఏమంటారు? దారిని పోయేదాన్ని గుద్దకి తగిలించుకోవడం అంటారు. మనకెందుకురా అవన్నీ, అవేమి అడక్కో. సరే మామ, కానీ మొన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు సీఎం సార్ గురించి మాట్లాడారంటగా. అందువల్ల సీఎం సార్ ఫీల్ అయ్యి అల్లు అర్జున్ గారిని ఇంటి మీదకి దాడి చేయించారంట కదా, బయట టాక్. అంతేకాకుండా ఆయన ఇంటిలోకి వెళ్లి మరీ దాడి చేశారంట కదా. ఈ వీడియో చూడు. అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగింది కదా, అది కుట్ర అని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమైంది. ఎందుకంటే రేవతి చనిపోయి 10 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు దాడి చేయకుండా ఈ రోజే వచ్చి ఎందుకు దాడి చేసి రేవతి తరపు నుండి రేవతికి న్యాయం జరగాలని చెప్పి ఈ రోజు ఎందుకు దాడి చేస్తారు? చేయాల్సింది ఎన్ని రోజులు కదా. మొత్తం విషయం అంతా సర్దుబాటు అయినాక కావాలని చెప్పేసి దాడి చేసిరని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డికి చిన్న కౌంటర్ లాక్ ఇచ్చింది కదా, అది అనడం తప్పు అని చెప్పేసి, ఇది రేవతి తరపు నుంచి కాదు రేవంత్ రెడ్డి తరపు నుంచి దాడి చేసిరని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమైంది. అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే రేవతి మరణ వార్త విన్నా కూడా అల్లు అర్జున్ సినిమా ప్రిఫరెన్స్ ఇచ్చింది చూడు, అది డెఫినెట్ గా అల్లు అర్జున్ తప్పే. కానీ తను చేసిన ఏకైక తప్పు అది మాత్రమే. ఆమె చావుకు అల్లు అర్జున్ కారణం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ ఇది కుట్ర అని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమవుతుంది అందరికి. అవన్నీ మనకు వద్దురా, మనం పాయింట్కి వచ్చేద్దాం. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ పెట్టారు. ఆ సభలో తెలంగాణలో మేజర్ డెవలప్మెంట్ గురించి గానీ, ఐటీ టాపిక్ గురించి గానీ మాట్లాడకుండా ఓన్లీ అల్లు అర్జున్ గారి టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. దీనికి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. ఇలా ఒకరినొకరు తొక్కుకుంటూ పోయి పర్సనల్ గొడవలోకి వెళ్లి స్టేట్ ని డెవలప్మెంట్ చేయకుండా నాశనం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి టాపిక్స్ వల్ల పాత ఇష్యూ గానీ, ప్రాబ్లమ్స్ గానీ ఉంటే అవి డైవర్ట్ చేయడానికి డైవర్షన్ టాపిక్స్ చేస్తారు అని అంటున్నారు. ఆ బయట టాక్. దీనికి మీరేమంటారు? ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తాం. అంతవరకు ఉంటానే. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో.